నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. భద్రాచలంలో ఏప్రిల్ 9 నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం, పట్టాభిషేకం వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై డివిజన్ స్థాయి అధికారులతో సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఆర్డీఓ దామోదర్, ఆలయ ఈవో రమాదేవులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 17, 18లో జరగనున్న సీతారామచంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశ నలుమూలల నుండి సుమారు 1,00,000 మంది భక్తులు శ్రీరామనవమికి వస్తారని అంచనా. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని వారు సూచించారు. నెల 9వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. 9 నుంచి 23 వరకు కూడా బ్రహ్మోత్సవాన్ని, శ్రీరామనవమి ఉత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకోబోతున్నాము. దానికి సంబంధించినటువంటి మీటింగ్ ని ఇంతకుముందు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనందరం కూడా ఆల్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ తో మీటింగ్ జరుపుకోవడం జరిగింది. అయితే ఈ మీటింగ్ లో మనకు అసలు ప్రప్రదంగా ఏమేమి పనులు చేసుకోవాలి, ఏమేమి అనేది చర్చించడం జరిగింది. అంటే 6 రోజుల తర్వాత మళ్ళీ మధ్యలో సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ లో ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మనం మీటింగ్ జరుపుకుంటున్నది. ఏంటంటే ఈ పనులని ఎంతవరకు చేసుకున్నాం అనేది ముఖ్యంగా మనం చర్చించుకోవాలి. దీనికి సంబంధించి శ్రీరామనవమి అనగానే మనందరికీ తెలుసు, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలంలో ప్రముఖమైనటువంటి 2 ముఖ్యమైనటువంటి ఫెస్టివల్స్ లో 2 ఫెస్టివల్స్ వరకు శ్రీరామనవమి ఉత్సవాన్ని మనం ఎంత ఘనంగా జరుపుకుంటామంటే బ్రహ్మోత్సవాలకు ముందుగానే, అంటే మొన్న రీసెంట్ గా మనందరూ తెలుసు 25వ తారీఖు పౌర్ణిమ, డోలోత్సవం, వసంతోత్సవం, తర్వాత తలంబ్రాలు కట్టుకోవడం, రామచంద్ర వారిని పెళ్లి కొడుకు చేయడము, ఇవన్నీ కూడా మనం జరుపుకున్నాము. వీటన్నిటికీ కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. అంటే 9వ తారీఖు నుంచి 23 వరకు మనకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యమైనటువంటి రోజు వచ్చేసి 16 ఏప్రిల్. ఆ రోజు ఎదుర్కోలు ఉత్సవం. దీనికి కూడా ఈ మాత్రం తగ్గకుండా చాలా పెద్ద ఎత్తున జనం వచ్చే అవకాశం ఉంది. తర్వాత రెండోది 17వ తారీఖు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం. అది మిథిలా స్టేడియంలో ఉంటుంది. కాబట్టి ఆ మిథిలా స్టేడియానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మేము నిర్వహించుకోవాలి. తర్వాత ఆ కళ్యాణాన్ని పెద్ద ఎత్తున, చాలా పెద్ద ఎత్తున ఈసారి ఇంకా కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి వారికి తగినటువంటి ఏర్పాట్లు నిర్వహించుకోవడం. తర్వాత నెక్స్ట్ డే 18 ఏప్రిల్ రోజు మనం మహాపట్టాభిషేకాన్ని జరుపుకుంటాము. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు మనం చేసుకోవాల్సి ఉంది. అయితే వీటన్నిటితో పాటు 23 వరకు కూడా కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి. చివరి రోజు వరకు కూడా 23 రోజుల వరకు కూడా 23 ఏప్రిల్ వరకు. అయితే వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ముఖ్యమైనది సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అందరినీ గుర్తించేది తలంబ్రాలు. ఆ తలంబ్రాలకు సంబంధించినటువంటి మనం రీసెంట్ గా తలంబ్రాల ఉత్సవాన్ని మనం జరుపుకున్నాము. ఆ ఉత్సవంలో 180 క్వింటాల బియ్యాన్ని మనం కేటాయించుకోవడం జరిగింది. అంటే దాదాపు ఇంకా పైన 180 నుంచి 200 క్వింటాలు కూడా దాటే అవకాశం కూడా ఉంది. లాస్ట్ ఇయర్ అంటే తలంబ్రాలు ప్రతి ఒక్కరు కోరుకుంటారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసుకుంటాము. దానికి సంబంధించినటువంటి నృత్యాల డెవలప్మెంట్ కానీ అట్లాంటివన్నీ కూడా అన్ని కాల్ఫర్ చేసి, అంటే మన ఆఫీసర్ స్థాయిలో కూడా డిస్కషన్స్ చేసి, దానికి సంబంధించి తలంబ్రాలకు సంబంధించి మనకు మీకు అందరికీ తెలుసు ఆర్టీసీ కార్గో ద్వారా, ఆ వారి ద్వారా మనము అంటే రాష్ట్రమే కాదు దేశంలో కానీ ఎక్కడన్నా అందించే విధంగా కార్గో ద్వారా 1,00,000 ప్యాకెట్లు లాస్ట్ ఇయర్ సేల్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున వారికి ఇంకా అందించాలి. ఆ కార్యక్రమాన్ని వీలైతే నెక్స్ట్ కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో మేము చర్చలు చేస్తున్నాము. అది ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ మాట్లాడితే ఇప్పుడు వారితో మాట్లాడడం కూడా జరిగింది. ఆ ముఖ్యాల తలంబ్రాలను అందరికీ అందించాలనే ఉద్దేశంతో చూస్తున్నాము. అది కూడా దేవాలయంలో ప్రస్తుతం ఉన్నటువంటి దేవాలయంలో కూడా మంచినీటి వసతిని కానీ, లేదా మిగతా వసతులు వారికి ప్రసాదం కానీ, మహాప్రసాదాన్ని అన్నదానంలో మనకు వీలైనంత మటుకు బఫెట్ సిస్టమ్ లో అయినా సరే మనం వేలాది మంది భక్తులు వచ్చినా కూడా నిరంతరం అందజేస్తున్నాము. ఆ ఏర్పాట్లన్నీ కూడా మనం చేసుకుంటున్నాము. ఇంకొకటి మెయిన్ గా టికెట్స్ కి సంబంధించి ఆన్లైన్ లో 25వ తారీఖు నుంచి మనం పెట్టడం జరిగింది. ఆన్లైన్ లో ఆ టికెట్స్ కూడా బాగా స్పందన వస్తున్నది. తర్వాత స్టేడియం కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మరి మిథిలా స్టేడియం లో కూడా ఇప్పుడే మనం అన్ని కార్యక్రమాలు బ్యారికేడింగ్ కానీ అవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. వీటన్నిటికి సంబంధించి ఇంజనీరింగ్ విభాగం నుంచి, తర్వాత ప్రత్యేకమైనటువంటి శానిటేషన్ విభాగం నుంచి మన కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. అలాగే టెంపుల్ కి సంబంధించినటువంటి వ్యవస్థలో టెంపుల్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అంటే స్వామివారికి సమర్పించేటువంటి వస్త్రాలు కానీ, మిగతా విషయాలు కానీ, పూజలు కానీ, ఇవన్నీ కూడా మా స్థాయిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మీద కూడా ఇమీడియట్ గా చర్యలు తీసుకుని వాటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాము. అలాగే ప్రతిస్పందన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే ప్రత్యేకంగా మనకు
2019లో జరిగినటువంటి ఉత్సవానికి ఎలక్షన్ కోడ్ ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది. దానికి సంబంధించిన విషయాలు కూడా మేము మీటింగ్ డిస్కస్ చేస్తాము. వచ్చే భక్తులందరికీ కూడా ఏ మాత్రము అసౌకర్యం కలగకుండా మేము ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నాము. వారికి సంబంధించినటువంటి వసతి ఏవైతుందో అవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో కూడా అన్ని ఆన్లైన్ లో అకామిడేషన్స్ మొత్తం భద్రాచలంలో ఉన్నటువంటి అన్ని కూడా ఆన్లైన్ లో పెట్టడం అవన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ డిపార్ట్మెంట్